ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో అపోనెంట్ టీంని ఓడించారు. ఇదైతే మన టీమిండియాకు రన్స్ పరంగా టీ20 వరల్డ్ కప్స్ లో బిగ్గెస్ట్ విక్టరీ. అంతకుముందు 2012లో ఇంగ్లాండ్పై సాధించిన 90 పరుగుల రికార్డును మనవాళ్లు బెటర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా చాలా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మెయిన్లీ గత మ్యాచ్తో పోలిస్తే బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. బౌలింగ్ కూడా అద్భుతంగా చేశారు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు మిడిల్ ఓవర్స్ మరియు డెత్ ఓవర్లలో మనవాళ్లు కాస్త స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషలీ నమీబియా స్పిన్నర్స్ భారత బ్యాటర్లపై అప్పర్ హ్యాండ్ సాధించారు. ఈ ఒక్క లోటు తప్పితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లోనూ ఇది పర్ఫెక్ట్ గేమ్. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన మైండ్ బ్లోయింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో పాకిస్తాన్కు ఒక గట్టి వార్నింగ్ పంపాడు. టాస్ విషయానికొస్తే ఇండియా టాస్ ఓడిపోయింది. నమీబియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీం మార్పుల విషయానికొస్తే సంజు శాంసన్ మరియు బుమ్రా జట్టులోకొచ్చారు. అభిషేక్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతను 1-2 మ్యాచ్లు మిస్ కావచ్చని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియాకు సంజు శాంసన్ 2వ ఓవర్లోనే 2 సిక్సర్లు, ఒక 4 కొట్టి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కానీ వెంటనే అవుట్ అయ్యాడు. అతను 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మల మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ రాక్షసుడిలా మారిపోయి పవర్ ప్లే చివరి ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. దీంతో ఇండియా పవర్ ప్లేలో 86 పరుగులు సాధించింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇండియాకు హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ అవుట్ అయ్యాక నమీబియా స్పిన్నర్లు ఎరాస్మస్ మరియు స్కాల్స్ భారత బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. సూర్యకుమార్ యాదవ్ 4.3 డిగ్రీల టర్న్ అయిన బాల్కి స్టంప్ అవుట్ అయ్యాడు. అతని కెరీర్లో ఇది కేవలం 2వ సారి మాత్రమే. ఎరాస్మస్ తన బౌలింగ్ యాక్షన్ మార్చుకుంటూ 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కానీ హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాక గేమ్ మారింది. అతను స్కాల్జ్ వేసిన 1 ఓవర్లో 24 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ 109 మీటర్ల భారీ సిక్సర్ కూడా బాదాడు. చివర్లో వరుసగా వికెట్లు పడటం, రింకు సింగ్ నిరాశపరచడం వల్ల ఇండియా స్కోర్ 209 దగ్గర ఆగింది. నమీబియా చేజింగ్ మొదలుపెట్టినప్పుడు హర్షదీప్ సింగ్ను టార్గెట్ చేసి పవర్ ప్లేలో 57 పరుగులు చేశారు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోకి రాగానే సీన్ మారిపోయింది. అతను తన మొదటి బంతికే వికెట్ తీసి నమీబియాను దెబ్బతీశాడు. వరుణ్ 2 ఓవర్లలో కేవలం 7 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ మరియు శివం దూబే కూడా వికెట్లు తీశారు. బుమ్రా ఒక అద్భుతమైన డైవింగ్ క్యాచ్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓవరాల్గా ఈ విజయం పాకిస్తాన్తో జరగబోయే సండే మ్యాచ్కు ముందు టీమిండియాకు మంచి బూస్ట్నిచ్చింది. మన బ్యాటర్లు స్పిన్ను ఆడగలరు, కానీ పిచ్ కండిషన్స్ వల్ల కాస్త నెమ్మదించారు. అయితే డెత్ ఓవర్ల బ్యాటింగ్ ఇంకాస్త మెరుగుపడాల్సిందే.